హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో, మేమైతే ఈరోజు మా ఇంట్లోని సప్త శనివార వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఈ సప్త శనివార వ్రతాన్ని 7 శనివారాల వ్రతం అని కూడా అంటారు. సో, ఈ వ్రతాన్ని 7 శనివారాలైతే చేస్తారనమాట. ఆల్రెడీ మా అత్తయ్య గారు 7 శనివారాలు 7 సంవత్సరాలైతే పూర్తి చేసుకున్నారు. సో, ఇది నాకైతే ఫస్ట్ 7 శనివారాల వ్రతం అనమాట. సో, మొదటి వారం అయితే చాలా సక్సెస్ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు పూజలో అయితే ఒక అద్భుతం అయితే జరిగిందనమాట. నాకైతే ఆ స్వామివారు చేసిన లీల అయితే చాలా ఆనందంగా అనిపించింది. పువ్వులన్నీ దండలా అయితే వేశాము స్వామివారికి. విడి పువ్వులనేవి ఏమీ పెట్టలేదు. ఆ స్వామివారికి పూజ చేసుకొని, మంత్రాలు చదువుకొని, పాటలయన్నీ పాడుకున్నాము. మా అత్తయ్య గారైతే మనసులోని ఆ స్వామివారిని, "అయ్యా స్వామి, మేము చేసిన పూజ మీకు నచ్చిందో లేదో మాకెలా తెలుస్తుందయ్యో" అని చెప్పేసి మా అత్తయ్య గారు మనసులో అనుకుంటున్నారంట. ఇంతలోపు స్వామివారికి వేసిన మాలని అలాగ పటం మీద నుంచి కిందకి అలా పడింది. చాలా ఆనందం అనిపించిందనమాట. మా అత్తయ్య గారు అలా అయిన తర్వాత నాకు చెప్పారు, "అబ్బా, నిజంగా స్వామివారు అయితే ఉన్నారు" అని చెప్పేసి చాలా ఆనందంగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.